మనం యూఎస్ఏ వెళ్ళాలి, అక్కడ వెళ్ళి జాబ్ చేయాలి, డాలర్ సంపాదించాలి, లైఫ్ సెటిల్ అవుతుంది. చాలామంది ఇలా అనుకుంటారు కదా, కోరుకుంటారు కదా. కానీ మ్యాక్సిమం జనాలు ఎలా ఆలోచిస్తారు అంటే అమెరికా, యూఎస్ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఈ 4 కంట్రీస్లోనే మనకు ఐటీ ప్రొఫెషనల్స్కి జాబ్ వేకెన్సీస్ ఉంటాయి, డిమాండ్ ఉంటుంది. అక్కడ వెళ్తేనే మనం డబ్బు సంపాదించగలుగుతామని చాలామంది ఇలా అనుకుంటారు. కానీ అది డెఫినెట్లీ రాంగ్. ఇంకా మిగతా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్లో కూడా ఇండియన్స్ ఐటీ ప్రొఫెషనల్స్కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను ఈ వీడియోలో మీకు 10 కంట్రీస్ చెప్తాను. ఈ 10 కంట్రీస్లో ఐటీ ప్రొఫెషనల్స్ స్పెషల్లీ ఇండియన్స్కి మంచి ప్రిఫరెన్స్ ఇస్తారు అని మనం చెప్పొచ్చు. ఫస్ట్ ఒక డిస్క్లైమర్ చెప్తాను. నేను మీకు 10 కంట్రీస్ చెప్తాను కదా, ఈ 10 కంట్రీసే ఉన్నాయి, ఇంకా వేరే ఏ కంట్రీస్లో కూడా డిమాండ్ ఉండదు అని కాదు. అంటే చాలా కంట్రీస్ ఉన్నాయి. నేనంటే 10 కంట్రీస్ని సెలెక్ట్ చేశాను. కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ మీద నేను 10 కంట్రీస్ని సెలెక్ట్ చేశాను. సో అది మీకు చెప్పబోతున్నాను. నా నేను ఏ బేసిస్ మీద ఈ 10 కంట్రీస్ని ఫిల్టర్ అవుట్ చేశాను అంటే 6 ఫ్యాక్టర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఆ 6 ఫ్యాక్టర్స్ ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను. మీరు ఎప్పుడైనా కంట్రీ అంటే ఏ కంట్రీలో మనం వీసా కోసం అప్లై చేయాలి, జాబ్ కోసం చూడాలి అంటే ఈ 6 ఫ్యాక్టర్స్ని డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేయండి. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆ కంట్రీతోని మన ఇండియన్ గవర్నమెంట్ రిలేషన్షిప్, పొలిటికల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఇది డెఫినెట్లీ కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా క్రైసిస్ మూమెంట్లో ఈ రిలేషన్సే యూజ్ అవుతుంది. కాబట్టి ఆ కంట్రీ గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ రిలేషన్స్ ఎలా ఉంది అది డెఫినెట్లీ మనం కన్సిడర్ చేయాలి. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి శాలరీ ఎంత ఉంటుంది, ఆ కంట్రీలో కరెన్సీ వాల్యూ ఎలా ఉంది, మన కంట్రీ అంటే కరెన్సీ వాల్యూస్ ఎలా ఉంది ఇది కూడా మనం డెఫినెట్లీ కన్సిడర్ చేయాలి. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆ కంట్రీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది ఇది కూడా మనం డెఫినెట్లీ కన్సిడర్ చేయాలి. సో అది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆ కంట్రీలో సెక్యూరిటీ ఎలా ఉంటుంది, మన ఇండియన్స్కి సెక్యూరిటీ బాగుంటుందా లేదా ఇది డెఫినెట్లీ మనం కన్సిడర్ చేయాలి. ఫిఫ్త్ ఫ్యాక్టర్ వచ్చేసి అక్కడ లోకల్స్ ఎలా ఉంటారు, అంటే అక్కడ లోకల్స్ ఇండియన్ని చూడంగానే ఏమైనా తిట్టడం ఇట్లా ఏమైనా హార్ష్గా బిహేవ్ చేస్తారా, ఫ్రెండ్లీ ఉంటారా, వెల్కమింగ్ ఉంటారా ఇది కూడా డెఫినెట్లీ మనం కన్సిడర్ చేయాలి. అండ్ సిక్స్త్ లాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆ కంట్రీలో వెళ్ళడానికి వర్క్ వీసా మనకు ఈజీగా దొరుకుతుందా లేదా ఈ ఫార్మాలిటీస్ కూడా మనం డెఫినెట్లీ కన్సిడర్ చేయాలి. సో ఆ 6 ఫ్యాక్టర్స్ని ఇక్కడ మెన్షన్ చేశాను. మీరు ఏదైనా కంట్రీ సెలెక్ట్ చేసేటప్పుడు ఈ 6 ఫ్యాక్టర్స్ మీద మీ థరో రీసెర్చ్ డెఫినెట్లీ చేయాలి. ఈ 10 కంట్రీస్ నేను ర్యాండమ్గా ప్లేస్ చేశాను. ఇది ఫస్ట్ ర్యాంక్, ఇది సెకండ్ ర్యాంక్ లాగా కాదు, జస్ట్ ర్యాండమ్గా. సో ఫస్ట్ కంట్రీ నా లిస్ట్లో వచ్చేసి జపాన్ డెఫినెట్లీ. ఎందుకంటే జపాన్ లేటెస్ట్ టెక్నాలజీ మీద చాలా వర్క్ చేస్తుంది. ఇంకా జపాన్ వచ్చేసి వన్ ఆఫ్ ద వెల్దియెస్ట్ కంట్రీ ఇన్ ద గ్లోబ్, అంటే చాలా డబ్బు ఉన్న కంట్రీ అని మనం చెప్పొచ్చు. జపాన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇట్లాంటి బ్లాక్ చైన్, డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఐటీ ప్రొఫెషనల్స్కి జపాన్లో చాలా మంచి డిమాండ్ ఉంటుంది అని నేను చెప్తాను. సో మీరు వేరే కంట్రీస్లో ప్లాన్ చేస్తున్నారంటే జపాన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. సెకండ్ కంట్రీ నా లిస్ట్లో వచ్చేసి న్యూజిలాండ్. న్యూజిలాండ్లో కూడా అది కూడా చాలా ఎమర్జింగ్ కంట్రీ ఎకానమీ అని మనం చెప్పొచ్చు. న్యూజిలాండ్లో కూడా ఐటీ ప్రొఫెషనల్స్కి చాలా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ నేను స్టార్టింగ్లో 6 క్రైటీరియాస్ చెప్పాను కదా, ఈ 6 క్రైటీరియాస్ కూడా మీరు వేరే కంట్రీస్ ఇంకా న్యూజిలాండ్తో కంపేర్ చేస్తే బెటర్ ఉంటుంది. సో సెకండ్ కంట్రీ నా లిస్ట్లో వచ్చేసి న్యూజిలాండ్. థర్డ్ కంట్రీ నా లిస్ట్లో వచ్చేసి సింగపూర్. చాలామందికి నేను మన ఇండియాకి దగ్గరలోనే ఉండాలి అని కోరుకుంటారు కదా, వాళ్ళందరి కోసం సింగపూర్ వచ్చేసి ఒక మంచి ఆప్షన్. సింగపూర్లో చాలా ఇండియన్స్ కూడా ఉంటారు కాబట్టి ఒక ఇండియన్ వైబ్ కూడా వస్తుంది. సింగపూర్ వచ్చేసి చాలా బిజినెస్ వైజ్ లేకపోతే టెక్నాలజీ వైజ్ కూడా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అని మనం చెప్పొచ్చు. సో డెఫినెట్లీ మీరు ఐటీ ప్రొఫెషనల్ వేరే కంట్రీస్లో ప్లాన్ చేస్తున్నారంటే సింగపూర్ని కూడా మీరు డెఫినెట్లీ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ నా లిస్టులో 7 యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. సో ఈ 7 యూరోపియన్ కంట్రీస్ పే నేను ఒకేసారి మీకు చెప్పేస్తాను. నార్వే, పోలాండ్, నెదర్లాండ్, జర్మనీ, ఐర్లాండ్, ఫిన్లాండ్ అండ్ బెల్జియం. ఇంకొకసారి చెప్తాను. నార్వే, పోలాండ్, నెదర్లాండ్, జర్మనీ, ఐర్లాండ్, ఫిన్లాండ్ అండ్ బెల్జియం. సో ఈ యూరోపియన్ కంట్రీస్లో కూడా ఐటీ ప్రొఫెషనల్స్ స్పెషల్లీ ఇండియన్స్కి చాలా హై డిమాండ్ ఉంటుందని నేను చెప్తాను. మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్స్ ఈ కంట్రీస్ని ఎందుకు మీరు ఫోకస్ చేయాలి అంటే ఈ యూరోపియన్ కంట్రీస్లో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ చాలా హై క్వాలిటీ ఉంటుంది. లైఫ్ అంటే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కూడా చాలా హై ఉంటుంది అని మనం చెప్పొచ్చు. తక్కువ పాపులేషన్ ఉంటుంది. ఐటీ చాలా ఎమర్జింగ్, చాలా హై స్పీడ్గా
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా గ్రో అవుతుంది కాబట్టి ఐటీ ప్రొఫెషనల్స్కి ఈ కంట్రీస్లో చాలా హ్యూజ్ డిమాండ్, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను చెప్తాను. ఈ కంట్రీస్లో తెలుసా ఇమిగ్రేషన్ పాలసీస్ కూడా అంత టఫ్ అని ఉండదు. కొంచెం స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉంటే ఈ కంట్రీస్లో మైగ్రేట్ అవ్వడం అంటే వాళ్ళకి కొంచెం ఈజీ అయిపోతుంది. సో నేను ఈ వీడియోలో అంటే మీకు 10 కంట్రీస్ చెప్పాను. ఈ 10 కంట్రీస్లో ఐటీ ప్రొఫెషనల్స్ స్పెషల్లీ ఇండియన్స్కి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి డిమాండ్ ఉంటుందని నేను చెప్తాను. సో సపోజ్ ఈ 10 కంట్రీస్ కాకుండా మీకు ఇంకా వేరే ఏదైనా కంట్రీ తెలుసు, ఆ కంట్రీలో కూడా వేకెన్సీస్ ఐటీ ప్రొఫెషనల్స్కి ఎక్కువ ఉంటుంది అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకొకటి, మీరు ఏ కంట్రీలో మీరు ప్లాన్ చేస్తున్నారు, ఏ కంట్రీలో మీరు వెళ్ళాలి, అక్కడ వెళ్ళి జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి అని కోరుకుంటున్నారు, నాకు అది కూడా కమెంట్ చేసి చెప్పండి. మిగతా అందరికీ తెలుస్తుంది, ఓకే ఈ కంట్రీలో కూడా వేకెన్సీస్ ఉంటాయి, ఈ కంట్రీలో కూడా ఫ్యూచర్ బాగుంటుంది లాగా. సో కమెంట్ చేయడం డెఫినెట్లీ మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చింది, నా కంటెంట్ మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. చాలామందికి తెలియదు, అంటే యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా కాకుండా ఇంకా వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి, చాలా హై ఐటీ రిక్వైర్మెంట్, హై ఐటీ జాబ్స్ రిక్వైర్మెంట్ ఉన్న కంట్రీస్ కూడా ఉన్నాయి అని చాలామందికి తెలుస్తుంది. మీరు అనుకోకుండా కొందరికి హెల్ప్ చేసేట్లాగా ఉంటారు. కాబట్టి ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో, ఇన్స్టాగ్రామ్లో డెఫినెట్లీ షేర్ చేయండి. నా పేరు సుష్మిత మధు అండ్ మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.